అక్కడ కనిపిస్తున్న బస్సు లోపల ఒక చిన్న హౌస్ లాగా ఉంటది. దీన్ని కారు తగిలించుకొని ఎక్కడికంటే అక్కడికి తీసుకుని వెళ్ళిపోతారు. సో ఇలాంటి వాటిని రెంట్లకు కూడా ఇస్తారనమాట. కైరాన్ అనే ప్లేస్ కి అయితే వచ్చాను నేను ఈ రోజు. ఇండియాలో మనకి చాలా రకాల ప్లేసులు ఉంటాయి. వాటర్ ఫాల్స్ కావచ్చు, పార్కులు కావచ్చు అండ్ బీచ్లు కూడా. కానీ ఇక్కడ వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే కైరాన్ కన్నా రావాలి, లేకుంటే వేరే దేశం వెళ్ళాలి. నేను ఈ ప్లేస్ కు వస్తున్నప్పుడు జరిగిన ఘటన ఇది. కార్లు గ్యారేజ్ అనుకుంటా మొత్తం రగులుకునేసింది. ఇలాంటి చూసినప్పుడు చాలా బాధేస్తుంది అబ్బా, ఘోరం అసలు. రీసెంట్ గా కువైట్ లో ఒక బిల్డింగ్ గాలి 50 మంది మన ఇండియా వాళ్ళు చనిపోయారు. వాళ్ళ కువైట్ గవర్నమెంట్, ఇండియా గవర్నమెంట్ మంచిగానే ఆర్థిక సహాయం చేసింది. ఎంత డబ్బులు సాయం చేసినా వాళ్ళ కుటుంబ వేదనను తీర్చలేదు. సేమ్ అలాంటి మినీ హౌసే ఇక్కడ 2 days బ్యాక్ అయితే మండుకునిందంట. ఇందులో లోపల చిన్న బెడ్రూమ్, వాష్రూమ్, వంట రూమ్, ఫ్రిడ్జ్లు, గ్యాసులు లాంటివన్నీ ఉంటాయి. ఏసీ కూడా 24 hours రన్నింగ్ లోనే ఉంటది. ఫుడ్ ఏదో చేసుకొని తింటూ గ్యాస్ అట్టే ఆన్ లో పెట్టేసి వెళ్ళిపోయారంట వాటర్ లో మునడానికి. చూడండి అసలు ఒక వస్తువు కూడా మిగలకుండా మెల్ట్ అయిపోయినాయి మొత్తం. వీళ్ళకేం చెప్పండి, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఇది కాకపోతే ఇంకోటి కొంటారు. ఇలాంటిది 50-55 డిగ్రీల ఎండలు కాస్తూ ఇప్పటికే చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. మన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి అబ్బా. వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.